మరణించిన చివరింజీవిగా మిగిలిపోయాడు కరీంనగర్ జిల్లా వాసి. లోకం విడిచి ఇద్దరికి ప్రాణదానం చేశాడు. అవయవాలు అవసరమైన ఇరువురికి దానం చేసి కొత్త జీవితం ప్రసాదించాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన నవీన్ కుమార్ హైదరాబాద్ హైటెక్ సిటీలో యాత్రా.com లో ఉద్యోగం చేసేవాడు. ఈ నెల 13న విధులు ముగించుకుని కొత్తపేటలో ఇంటికి వస్తుండగా షేక్పేట వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. చికిత్స కోసం అతన్ని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు బతకటం కష్టమని తేల్చి చెప్పారు. చనిపోయిన మనిషి అవయవాలు మరొకరికి దానం చేయవచ్చని అతని తల్లిదండ్రులకు సూచించారు. వైద్యుల సూచనతో పాటు జీవన్ దాన్ ఫౌండేషన్ సాయంతో అతని అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. 2 కళ్లు, కాలేయం, కిడ్నీలు మరో 2కి అమర్చేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. భౌతికంగా ఆయన తమ వద్ద లేకపోయినా అవయవాలు నలుగురికి ఉపయోగపడటం ఆనందాన్నిస్తోందని కుటుంబ సభ్యులు అన్నారు. ఏదో ఆశించి చేయలేదని, అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 4 days నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు. నైట్ డాక్టర్స్ బ్రెయిన్ డెత్ కన్ఫర్మ్ చేశారు. తన ఆర్గాన్స్ ఇంకా లైవ్ లోనే ఉన్నాయి కాబట్టి ఇంకో 5 పీపుల్కి లైఫ్ ఉండాలని అందరం డొనేట్ చేసాము. ఈ నెల 11 నాడు డ్యూటీకి వెళ్ళిండు. డ్యూటీ చేసుకుని రాత్రి 8:30 ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుంటే షేక్పేట ఏరియాలో రోడ్ యాక్సిడెంట్లో కింద పడిపోయింది. హెడ్ ఇంజరీ, మేజర్ ఇంజరీ ఉండే. 18 నైట్ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశాను. సరే, ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అన్నప్పుడు శరీరంలో కొన్ని అవయవాలు పనిచేస్తాయి. అది మీరు ఉదారంగా డొనేట్ చేస్తే వేరే వారికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారంటే సరే, మేము అందరం కుటుంబ సభ్యులు అందరం ఆలోచించుకొని ఒక యునానిమస్ డిసిషన్ తీసుకొని అందరి ఆమోదంతో డొనేట్ చేయడం జరిగింది. వేరే వాళ్ళకు అవసరం పడుతుంది, వాళ్ళకు ప్రాణం నిలిపినట్టు అవుతుంది కదా అని, ప్రాణదానం ఇచ్చినట్టు అవుతుంది అని అట్లనే అనుకుంటున్నాం. డాక్టర్లకు చెప్పాము. జీవన్ దాన్ ఫౌండేషన్ సాయంతో కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేశారు. తద్వారా సమాజానికి ఆదర్శప్రాయులుగా నిలిచారు.